Z+ క్యాడర్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి వెహికల్ మీదకి ఒక సామాన్యమైన మనిషి ఎలా వచ్చి డాన్స్ చేస్తాడు, ఎలా వచ్చి ఎగరతాడు? ఇదంతా ప్రీ ప్లాన్డ్ కదా. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వదు. ప్రభుత్వం గాని శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాల్లో కూడా ఆటంకం కలిగిస్తూ ఒప్పుకోదు. అది ఎవరికైనా తెలుసు కాబట్టి ఇవ్వదు. ఒకవేళ ఇద్దాం అనుకున్నా మీరు ఆ పనులు మాత్రం మార్చరు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయనకి అభిమానులు ఉన్నారు, జనసంద్రం ఉంది, జన సముద్రం ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ భయపడట్లా. పొదులకి వెళ్ళాడు, పిలవని పేరంటానికి వెళ్ళాడు, పొగాకు రైతులను కలిశాడు. అక్కడ ఎంత ఇబ్బంది పెట్టాడో ప్రజలందరూ కూడా లైవ్ లో చూస్తా ఉన్నారు. అదే విధంగా తెనాలికి వెళ్ళాడు. ఆ ముగ్గురు ఎవరు? డ్రగ్స్ గంజాయి మొత్తం ఉండేటువంటి ఓ ముగ్గురు ఒక కానిస్టేబుల్ ని చంపైపోతే అతన్ని తీసుకొచ్చి పనిష్మెంట్ ఇస్తే అలాంటి వ్యక్తులని వెనకేసుకొని రావడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు అన్నది కూడా ప్రజలు చూశారు. అదే విధంగా మొన్నటికి మొన్న సత్యన్నపల్లిలో రెంటపాల్ అనే గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే ఉప సర్పంచ్ 30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీద బెట్టింగ్ కాస్తే అతను చనిపోతే అతన్ని కలవడానికి వెళ్ళి టైర్ కింద ఒకరిని, ఆ పక్క ఒకరిని, ఈ పక్క ఒకరిని మొత్తం కలిపి ముగ్గురిని లేపాడు. అదే కాకుండా సామాన్యమైనటువంటి మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. రూట్ మ్యాప్ లేకుండా చెప్పిన పరిస్థితులకు వెళ్లకుండా ఇలాంటి పనులు చేస్తున్నాడు.